కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమిస్తున్నానని వెంటపడి అతని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి అతను ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయిన ఆమెను తన కూతురికి ఇంకా పిల్లలు పుట్టలేదనే కారణంతో అబార్షన్ చేయించుకోమంటూ అత్త వేధించింది. కొడుకు పుట్టిన 3 నెలలకు కాపురానికి వెళ్లిన ఆమెను కులంకాని దానివంటూ అత్త దూషించి హింసించి అనారోగ్యం పాలు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త 2 పిల్లలతో ఉన్న ఆమెను అర్ధాంతరంగా ఇంటి నుండి బయటికి గెంటేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఓ అభాగ్యురాలి దీనగాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు స్వాతి. స్వాతి సతీష్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సతీష్ కుమార్ తల్లి వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో అతను స్వాతి తల్లిదండ్రులను ఒప్పించడంతో వాళ్లు స్వాతి సతీష్లకు నిశ్చితార్థం జరిపించి 1.5 ఏడాది తరువాత పెళ్లి చేశారు. పెళ్లైన తరువాత కూడా స్వాతి ఇంటి దగ్గరే కాపురం ఉండేవారు. 3 నెలల తరువాత నెలతప్పిన స్వాతిని తన పెద్ద కొడుక్కి ఇంకా పెళ్లి కాలేదు అని, పెళ్లైన కూతురుకు ఇంకా పిల్లలు పుట్టని కారణంగా గర్భం తీయించుకోమంటూ హెచ్చరించింది. కొడుకు పుట్టిన తరువాత కూడా సారితో పాటు ఆమె కాపురానికి వెళ్లినా కూడా అత్త అదనపు కట్నం కోసం వేధించింది అని, భర్త కూడా తల్లి మాటలు విని 2 పిల్లలతో ఇంట్లో నుండి గెంటేశాడు అంటోంది. సతీష్ కుమార్ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఓ ఉన్మాదిలా ప్రవర్తించేసరికి తన జీవితం అగాధంలో పడిపోయింది అంటున్నాడు. తనతో పాటు పిల్లల పట్ల కూడా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్న భర్తను మార్చి తమ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించమంటూ స్వాతి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి స్వాతి తన తల్లి, అన్నయ్య, 2 పిల్లలతో ఇక్కడికి వచ్చింది. నీ వయసు ఎంత స్వాతి ఇప్పుడు? 22. మీ అన్నయ్య? మీ అమ్మగారు? నాన్నగారు ఉన్నారా? చిన్నప్పుడే చనిపోయారు. మీరు చిన్నప్పుడే చనిపోయారు. మీరేమైనా చదువుకున్నారమ్మా? 10th. మీరేం చదువుకున్నారు? చదువుకోలేదు. కూర్చోండి. మీరిద్దరేనా ఇంకా ఉన్నారా? మీ చెల్లెలు. ఓకే. అమ్మాయి ఏం చేస్తారు? హౌస్ వైఫ్. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. పిల్లలకి ఎంత వయసు అమ్మా ఇప్పుడు? పాపకి 4 మేడం, బాబుకి 6 మేడం. చదువుతున్నారా పిల్లలు? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. అతను ఏం చేస్తాడు? రోడ్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ మేడం, సర్వీసింగ్ చేస్తారు మేడం, సివిల్. ఓకే. ఏం చదువుకున్నాడు అబ్బాయి? తను 10th. ఓకే. మీకు మీ ఆయన్నే తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? బావగారు, మరిది గారు, ఆడపడుచు మేడం. సరే, మీ పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు పుట్టేశారు. పిల్లలు కావాలంటే పెళ్ళైన సంవత్సరానికి మీ కొడుకు పుట్టేశారు. తర్వాత మీ కూతురు పుట్టారు. 7 నెలల్లో పుట్టాడు మేడం బాబు. పాప కూడా 7 నెలల్లో పుట్టింది. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా చెప్పు. వద్దంటున్నాడు మేడం, విడాకులు కావాలని 3 years గా టార్చర్ చేస్తున్నాడు మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మేడం 1 year నుంచి. అంటే అతను పంపించేశాడా, మీరు వెళ్ళిపోయారా? కొట్టేసి గంటేశారు మేడం మా అత్తగారు. ఎందుకు కొడుతుంది ఆవిడ? అంటే ఎప్పటి నుంచి కొట్టింది? అసలు మీకు పెళ్ళి అయినప్పటి నుంచి ఎలా జరిగింది? మీ పెళ్ళి ఎలా జరిగింది? నాకు మా ఆయన వైజాగ్లో పరిచయం మేడం. నేను అక్కడ సేల్స్ ప్రమోటర్ కింద జాబ్ చేయడానికి వెళ్ళాను మేడం. వెళ్తే అక్కడ నన్ను ప్రేమిస్తున్నాను అంటూ నా వెనకాల తిరిగేవాడు. మా సార్లకి, మా మేడంకి, మా స్టాఫ్ చెప్పి తనకి వార్నింగ్ ఇప్పించాను మేడం. ఇప్పిస్తే తన అమ్మాయి వాళ్ళ అడ్రస్ నాకు ఇస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాను, తను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు మేడం. నాకు ఈ టార్చర్ ఇంతటితో వదిలిపోద్దు కదా అని మా అమ్మ వాళ్ళ అడ్రస్ ఇచ్చాను మేడం. నేను ఇచ్చేసి నాకు పని పరంగా తిరుపతి వెళ్ళాను మేడం. తిరుపతి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పెళ్ళిలేక పట్టుకుని పెళ్ళికి పిల్లడానికి వచ్చి మా అమ్మ వాళ్ళని నన్ను ఇచ్చి పెళ్లి చేయమని మా అమ్మ కాలు పట్టుకుని అడిగాడు మేడం మా ఆయన. అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను, అమ్మాయిని చేసుకుంటానని. తర్వాత మా అమ్మ వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళందరికీ కౌరంపించి ఇలా అంటున్నాడు అని అడిగితే మా పెద్దనాన్న వాళ్ళు చేయనని చెప్పారు మేడం. చేయనంటే కాళ్ళ వెళ్ళపడి పెళ్లి చేస్తున్నాడు మేడం. నిశ్చితార్థం చేశారు మేడం. 1.5 year నిశ్చితార్థం చేసి మ్యారేజ్ చేయకుండా అలా వదిలేశారు మేడం. అంటే మంచోడా చెడ్డోడా అలా ఉంటాడా లేదా మారిపోయి వెళ్ళిపోతాడా అనేసి. సంవత్సరాలు కూడా చూశారు మేడం. సంవత్సరాలు కూడా మా దగ్గరే ఉన్నాడు మేడం.
మంచిగానే ఉన్నాడు మేడం. నీ దగ్గరే ఉన్నాడంటే మీ ఇంట్లోనే ఉన్నాడా? మా ఇంట్లోనే వస్తూ పోతూ ఉండేవాడు మేడం. ఇంకెక్కడే ఉన్నట్టు బట్టలు కూడా ఇక్కడే ఉంటాయి. ఎక్కడి నుంచి జాబ్కి వెళ్ళేవాడు మేడం, అప్ అండ్ డౌన్ చేసేవాడు మేడం. సండే సంవత్సరంన్నర మీరు చూసి మంచోడని తర్వాత పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేశారు మేడం. అన్నవరం దేవస్థానంలో పెళ్లి చేశారు మేడం. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న అందరూ వచ్చారా పెళ్లికి? రాలేదు మేడం. ఎందుకు, వాళ్ళకి నచ్చలేదా? నేను నన్ను చేసుకోవడం ఇష్టం లేదు మేడం. అంటే మీకు ఎప్పుడు తెలుసు వాళ్ళు చేసుకోవడం ఇష్టం లేదని? నాకు పెళ్లి నిశ్చితార్థం అయ్యేటప్పటికే మా అత్తగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం. మేము అలా కాదంటే మీరు ఎవరో అబ్బాయి వచ్చాడు అడిగాడు, వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి వాళ్ళని అడగాలని మీకు అనిపించలేదా? చెప్పాను మేడం, మీ పేరెంట్స్ని తీసుకురా అంటే మా అమ్మ ఒప్పుకోదు, మ్యారేజ్ చేసుకున్నాక వెంటనే తీసుకెళ్ళి పరిచయం చేస్తాను, ఆవిడే ఒప్పుకుంటుంది, కాలు మీద పడచ్చు అని చెప్పాడు మేడం. అది కరెక్ట్ అమ్మా, అలా చెప్పినంత మాత్రాన మీరు నమ్మి ఎట్లా వెళ్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని. మేడం ఎవరికి ఫోన్ చేశారు? ఫోన్ చేశాను, నేనే చేశాను మేడం. ఏమన్నా అబ్బాయి ఇలా వచ్చేసాడండి, ఇలా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, మీకు ఇష్టమా కాదా అని అడిగితే నాకు 3 కొడుకుల్లో ఒకటి పోయాడు అనుకుంటాను, టీవీలో ఎన్ని చూడట్లేదు, అలాగే జరిగింది అనుకుంటాను, ఈ రోజు ఇంతటితో వదిలిపోయింది అనుకుంటాను, నాకు సంబంధం లేదని చెప్పేసి వదిలేసింది మేడం. చేసుకున్న తర్వాత ఇక్కడే నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడు మేడం, వైజాగ్ పిఠాపురం నుంచి. చేసిన తర్వాత మా బాబు కడుపుని పడ్డాడు మేడం. తర్వాత మా అత్తగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం, ఇలా కడుపుతో ఉంది అంటే, వద్దు మీ అన్నకి పెళ్ళి అవ్వలేదు కదా, ఎందుకు అబార్షన్ చేయించేయని అడిగితే హాస్పిటల్కి దాకే వెళ్ళాం మేడం. నాకే చేయించుకోవడం లేక మళ్ళీ మా ఆయనకి అడిగి అది ఏడిస్తే మా ఆయన కూడా వద్దులే, మన పెళ్ళికి ఒప్పుకోలేని ఆవిడ మాట మనం ఎందుకు వినాలి అని వెనక్కి తీసుకొచ్చి అబార్షన్ చేయనివ్వలేదు మేడం. అబార్షన్ చేయించుకోలేదు మేడం. అబార్షన్ చేయించుకోపోయేసరికి 7 నెలల్లో మా బాబు పుట్టాడు మేడం. మా బాబు పుట్టిన తర్వాత 3వ నెలకి మా అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి, మీ చెల్లిని ఎంతైనా కాల్లే కదా, ఎంతో కొంత కొడుకుని కనుక్కున్నాను కదా, ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా నాకును అని చెప్పేసి మా అన్నయ్యకి ఫోన్ చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ పిలిపించి అక్కడ మాట్లాడారట మేడం. నన్ను తీసుకెళ్ళలేదు అప్పటికి. తీసుకెళ్ళిపోయి ఇవన్నీ మాట్లాడిన తర్వాత నాకు ఎంత కావాలి డబ్బులు, 1,50,000 కావాలి అని అడిగింది మేడం. అడిగిన తర్వాత మా అన్నయ్య చీటీ వేసాడు మేడం. మా పక్కన రాఘవ ఆంటీ అనేసి ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నాం మేడం. సారీ అంటే మిమ్మల్ని కాపురానికి పంపించమందా ఆవిడ? పంపించింది. కూతురు పుట్టిన తర్వాత అదే బాబు పుట్టిన 3 నెలలకి రమ్మందా? సో డబ్బులు తీసుకొని రమ్మంది 1,00,000. మీరు అప్పుడు డబ్బులు రెడీ చేసి పంపించారా? సారీ పెట్టి పంపించారు మేడం. సారీ పెట్టి పంపించిన తర్వాత సారీ కూడా నన్ను కాళ్ళ కింద ఎవరికి చెప్పలేదు మేడం. సారీ పట్టుకి నేను అన్నీ పెట్టాను, కాళ్ళని చెప్పుకోలేదు. ఎవరో అన్నయ్య గారు కూతురు అని చెప్పేది మేడం. ఎప్పుడైనా మా అన్నయ్య వాళ్ళు చూడడానికి వస్తే మా అన్నయ్య నా మొగుడు అనేవారు మేడం. అందరూ మా అన్నయ్య నా మొగుడు అనేవారు మేడం. మా ఆయన ఎదుర్కొంటున్నా సరే నేను ఎవరో అన్నట్టుగా ఉండేవాడు మేడం. అసలు నేను భార్యను అన్నట్టు ఎప్పుడు చూడలేదు మేడం. ఎందుకట్లా? వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదనేసి నన్ను భార్య కింద ఎప్పుడు చెప్పేవారు కాదు మేడం. అలా అంటే వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఇతనికి పెళ్ళి అయిపోయిందని చెప్తే అతనికి పెళ్ళి అవ్వలేదనేసి నన్ను దాచేశారు మేడం. తర్వాత మా ఆడబొడుచు అలా ఆయన వస్తే అప్పుడు మా బాబుకి పుట్టిన తర్వాత నన్ను ఇంట్లో పెట్టి గేట్ వేస్తుంది, తలిపేసి తాళం వేస్తారు మేడం. నేను వచ్చేస్తాను మళ్ళీ మా స్వాతి అలా ఆయన తెలిస్తే డేంజర్ అయిపోద్ది, దానికి కాపురం పోద్ది అని చెప్పేసి ఇంట్లో పెట్టి గేట్ వేసేసి తలిపేసి తాళం వేసేసి వెళ్ళిపోయారు మేడం. మద్దెలపాలెం వెళ్ళిపోతే నాకేమొచ్చి పాలు నొప్పులు వచ్చేసి బాబుని కూడా తీసుకెళ్ళిపోయారు మేడం. బాబుకి కూడా పాలు ఇవ్వనిచ్చేది కాదు మేడం అప్పటికి. నన్ను నీ బుద్ధులు వచ్చేస్తాయి, నీ బుద్ధులు వస్తాయని పాలు కూడా ఇవ్వనిచ్చేది కాదు మేడం అత్తగా. అయితే అయిపోయిన తర్వాత అలాగా తాళం వేసేసింది మేడం. ఇంతకీ రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక తలుపులు బాధేదాన్ని మేడం. నేను బాగుంటుంటే మా అన్నయ్య వాళ్ళని చూసి ఎప్పుడైనా చూడడానికి వస్తే మీ ఆయన వచ్చాడని మా అన్నయ్యనే నా మొగుడు అనేవారు మేడం అందరూ. నాకు ఈ బాధ తట్టుకోలేక ఇంకా విరుగు పొరికి చెప్పేశాను మేడం. నేను మా ఆయన అతను మా అన్నయ్య అండి, సతీష్ మా ఆయన అండి, ఈవిడ ఇలా దాచిందండి అని నా నోటితో నేనే చెప్పేశాను మేడం. చెప్పినందుకు నన్ను టార్చర్ చేసి ఎంతలాగా ఎందుకు చెప్పావు, నువ్వేంటి పని, నీకు ఎందుకు చెప్పవలసిన అవసరం ఏంటి, నీకు ఇంట్లో ఉన్నామంటే ఊరుకోను అనేసి అన్నారు. మా అత్తగారు వాళ్ళ తమ్ముడు మేడం, అతను అన్నాడు నీకు లైఫ్ లేకుండా చేసేస్తాను నేను, ఎక్కడ చెప్పుకుంటూ చెప్పు, ఏ కోర్టుకి వెళ్తావో వెళ్ళు, నా అల్లుడితే నీకు విడాకులు ఇప్పిస్తాను నేను అవన్నీ ఏం లెక్క చేయకుండా అలాగే ఉన్నాను మేడం. ఉన్న తర్వాత ఈవిడ మేరీమాత గుడికి వెళ్ళిపోతూ నన్ను ఇంట్లో తడిగుడ్లే పెట్టమని చెప్పింది మేడం. అన్ని పెట్టేసి సన్నిధిలో తిరగడం వల్ల నాకు కాలు చేయి పక్షవాతం వస్తుంది మేడం. పక్షవాతం వచ్చేస్తే వాళ్ళే ట్రీట్మెంట్ చేయించారు మేడం.
అంటే వాళ్ళ పైకి ఎక్కడికి వస్తుంది అని లేదంటే నా ఆరోగ్యం కోసమో నాకేదో తెలియదు. వాళ్ళే ట్రీట్మెంట్ చేయించారు వైజాగ్లో మేడం. పక్షవాతం వచ్చేసి ఈ నోరు ఇక్కడికి వచ్చేసింది మేడం. అమ్మ అన్నది పోయేదాన్ని, నా కొడుకుని చూసుకోలేకపోయేదాన్ని. ఏం చేయాలో తెలుసు. ఏం చేయాలో తెలిసేది కాదు మేడం అసలు. నాకే చెప్పుకోవడానికి వెనక ముందు ఎవరు లేరు. మా అమ్మాలకి కూడా ఏం చెప్పేదని కాదు. చెప్పకపోయేసరికి మా బాబాయ్ వాళ్ళకి చెప్తే మా బాబాయ్ వాళ్ళు మా అమ్మాలకి కౌరంపించి ఇలా చేస్తున్నారు అంటే మా అన్నయ్య వచ్చి చాలాసార్లు సర్ది చెప్పాడు మేడం. అయినా సరే మా అత్తగారు వినేది కాదు. తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను మేడం. వాళ్ళ ద్వారా వేరేగా కాపురం పెట్టించారు మేడం. డ్యూటీకి వెళ్ళిపోతున్నానని చెప్తే 3 days వరకు వచ్చేవాడు కాదు మేడం. 3 రోజులు 4 రోజులు వచ్చేవాడు కాదు. మేడం ఫోన్ చేసి అడిగితే నేను ఎక్కడికి పంపించలేదమ్మా, ఏ క్యాంపు పంపించలేదు, మీ ఆయన ఎక్కడికి వెళ్ళినాడు నాకు తెలియదు, డ్యూటీకి కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పింది మేడం. చెప్తే మా అత్తగారికి అడిగితే మొగుడు వెనకాల ఆరాలు తీసి తిరుగుతున్నావా నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉంది అనేసి మాట్లాడేది మేడం మా అత్తగారు. నా కొడుకు ఒకవేళ ఏదైనా తీసుకొచ్చి తప్పు చేసినా నువ్వు అడగడానికి సరిపోవు, పొలం తక్కువ దాని లాగా ఉండి తెచ్చిన ఎంత దానికి కూడా ఇంత చేస్తున్నావా నువ్వు అని ఎంతో చాలా దరిద్రంగా మాట్లాడింది మేడం అత్తగారు. ఒక ఆవిడ ఎక్కడ ఉండేది అప్పుడు? మేము ఉన్న ఏరియాలోకి వచ్చేసింది మేడం. 2 ఇల్లు దాటి అంత మేడం. అక్కడికి వచ్చిన కానీ మళ్ళీ మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి మేడం. అప్పుడు నాకు అమ్మవారు చూపింది మేడం. అమ్మవారు చూపితే మా అమ్మ వాళ్ళకి కౌరంపించారు ఇరుగు పరుగు. మా ఆయన పట్టించుకోపోయేసరికి పోతే మా అమ్మ వచ్చి చూసింది మేడం. మా అమ్మతో చెప్పాడు మేడం. నేను ఇప్పుడు వచ్చి మా అమ్మతో నేను చెప్పలేదు మేడం. నీ కూతురుతో నేను సంవత్సరం నుంచి కాపురం చెయ్యట్లేదు, నీ కూతురు తీసుకెళ్ళిపో అని చెప్పాడు మేడం. తర్వాత 2వ ఆడపిల్ల పుట్టిందని మా చెల్లికి 2 మగపిల్లలు పుట్టారని 2వ కూడా నువ్వు ఆడపిల్లని ఎందుకు కన్ను, 2వ కూడా నీ చెల్లికిలా మగపిల్లని ఎందుకు కనలేదు అని అడిగాడు మేడం. అడిగితే నేనేం చేయను దేవుడు పెట్టిన దానికి అని అడిగితే మీ చెల్లికి 2 మగపిల్లలు పుట్టారు కదా, నువ్వెందుకు, నీ కొడుకు నల్లగా ఉంటాడు, ఆడికి ఎవరి పోలికి వచ్చింది అని అడుగుతాడు మేడం. మా అబ్బాయి నల్లగా ఉన్నాడని తనకు పుట్టలేదు అంటున్నాడు మేడం. అలాగ అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ మా అమ్మ వాళ్ళకి చెప్తే మా అమ్మ వాళ్ళు చూడడానికి వస్తే మా అమ్మ ఏం అడగకుండా వెళ్ళిపోయింది మేడం. ఒక అల్లుడు ఎలా చెప్పేసరికి తాగి చెప్పాడు మేడం. ఇలా అల్లుడు చెప్పేదాడికి వెళ్ళిపోయింది మేడం. ఆ రోజు రాత్రి మా అత్తగారిని పిలిపించి కొట్టించి బయటికి గంటేశారు మేడం. కట్టుబట్టలతో బయటికి గంటేశారు మేడం. ఏం చేసుకుంటా చేసుకో, నేను ఎక్కడైనా సరే నీతో ఒక మాట చెప్తాను, ఎవరితోనో ఒక మాట చెప్తాను, నాకు డైవర్స్ కావాలి, నాకు అమ్మాయి వద్దని చెప్తాను అంటున్నాడు మేడం. నేనేం తప్పు చేశానని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు మేడం. కారణం నాకేమో బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, నీకు క్యాన్సర్, మీ నాన్నకి క్యాన్సర్ వచ్చింది కదా, నీకు క్యాన్సర్ అయినా సంసారానికి పనికిరావు. బ్లడ్ వామిటింగ్ ఎప్పుడైంది? మా పాప పుట్టిన 2 years మేడం. అంటే డస్ట్ ఎలర్జీ వల్ల వచ్చేసింది మేడం అది. అందుకు ఇప్పుడు మెడిసిన్స్ వాడాను మేడం, తగ్గిపోయింది. మెడిసిన్స్ కూడా వాడించను అన్నాడు మేడం. అసలు వాడించనని చెప్తే మా అమ్మ వాళ్ళు వాడేస్తుంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఆ కాకినాడ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తుంటే ఏ రొంకమ్మ గుడి దగ్గర పోతున్నావు నువ్వు అలా మాట్లాడేవాడు మేడం మా ఆయన. ఇప్పుడు కూడా ఆ ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటుండగా నాకు విడాకులు కావాలి అని కాగితాలు మీరు రాసిన మొహాల మీద పడేసేవాడు మేడం. మీరు అతన్ని మళ్ళీ మధ్యలో కలవడానికి ప్రయత్నించారా? ప్రయత్నించి 5 నెలలుగా ప్రయత్నించాను మేడం. ఎలా? ఫోన్ల ద్వారా మేడం. ఫోన్లో మాట్లాడాడు అతను? మాట్లాడేదానంటే నెంబర్లు మార్చేసుకునేవాడు. నా ఒక్క నెంబర్ వెళ్ళేది కాదు మేడం, అందరి ఫోన్లు వెళ్ళాయి మేడం. సో మీతో మాట్లాడలేదు అతను 5 months గా? మీరు ట్రై చేశారు కానీ అతను మాట్లాడలేదు. నెలలో మాట్లాడాడు మేడం. 3 days మా ఇంటికి వస్తున్నాడు మేడం. గొడవ నేను వచ్చేసిన తర్వాత పెద్దల్లో పెట్టిన తర్వాత 3 days నా దగ్గరికి వస్తున్నాడు మేడం. ఏమన్నాడు అప్పుడు? తీసుకెళ్ళిపోతానని అన్నాడు మేడం. దీపావళి వెళ్ళిపోయాక నాగలచేత అమ్మవారు అది అయిపోయింది. ఆ తర్వాతే కదా ఈ కోర్టు కేసు అయింది. అవును మేడం. ఆ తర్వాత రాలే. ఈ 5 months గా అసలు మీ దగ్గర రాలేదు, మీతో ఫోన్ లో మాట్లాడలేదు మేడం. సరే ఇప్పుడు మీరు ఏం కావాలనుకో? నాకు కాపురమే కావాలి, నా భర్త నాకు కావాలి మేడం, నా బిడ్డలకి తండ్రి కావాలి మేడం, నాకు ఇంకేమో. అతని పేరేమన్నారు? సతీష్ కుమార్ మేడం. అతను పిలిచి అడుగుదా, అతను ఏం చెప్తాడు? రండి సతీష్. మీ అమ్మగారండి? అవునండి. ఎంతమంది పిల్లలమ్మ మీకు? 3 బాబులు 1 పాప.
అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా? లేదండి, రెండో వాడేది. ఈయన రెండా? రెండో అబ్బాయి అండి. ఈయనకంటే పెద్దానికి ఇంకా అవలే పెళ్ళి? లేదండి, ఈ అబ్బాయి ఇలాగ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చెప్పా చేయకుండా. ఆవిడ భయపడితే మేము ఇంక సంబంధాలు చూడలేదండి. అంటే మీరు చూడలేదా? అబ్బాయికి ఇవ్వలేదు? చేస్తామంటే ఈ సమస్యలు చూసి మాకు పెళ్ళి అంటే విరక్తి చెందేస్తుంది అమ్మా. ఇంకా నువ్వు ఇప్పటికీ సమస్యలతో తిరుగుతున్నావు కదా, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ, ఇంకా మళ్ళీ పెళ్ళి అంటావైతే ఆగు అని అన్నారు. ఎవరు? మీ పెద్ద అబ్బాయి? పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి. మీ వయసు ఎంత అండి? 27. ఆయనకి ఎంత? పెద్ద ఆయనకి 29. మీకంటే చిన్న ఆయన ఉన్నారా? ఉన్నాడండి. అతనికి ఎంత ఏజ్? అతను 24. 24. సో ఇంకెవరికి పెళ్ళిళ్ళు అవ్వాలి? చెల్లికి పెళ్ళి అయితే మేడం విజయవాడకి. ఆ పాప వెళ్ళి రోజే వెళ్ళిపోయాడండి ఇది. పాప పెళ్లి రోజు ట్రైన్లో వెళ్ళిపోయాడు. పెళ్ళి 5 రోజులు ఉంటుండగా ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆవిడొచ్చి బాబుని తీసుకొని మీ చేతికి ఉంగరం పెట్టాం బాబుది పాపది. ఆ ఉంగరం పట్టుకొని వెళ్ళిపోయి కొంచెం డబ్బులు పట్టుకెళ్ళిపోయి మ్యారేజ్ చేసేసుకున్నారు అన్నవరం వెళ్ళి. పాప పెళ్ళి ముహూర్త ప్రాట వేస్తున్నాము, ఇంకా ఈ బాబు రావట్లేదని టెన్షన్ పడుతుంటే వచ్చాడనమాట. చెప్పలేదు, పెళ్ళి అయిందని చెప్పలేదమ్మా. తర్వాత వచ్చి మేము అడిగాం ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటి నీకోసం ఎత్తుతున్నామంటే ఇలా నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పాడు. ఎవరికి మేము చెప్పలేదమ్మా, మేము రహస్యంగా దాచాము. ఎందుకంటే కూతురికి అప్పుడే పెళ్ళి అయింది, అల్లుడికి చెప్తే ఏమనుకుంటాడా అనేసి అని, మా బంధువులకు చెప్తే ఏమనుకుంటారా అని మేము ఎవరికి చెప్పలేదమ్మా. ఆ రోజు అసలు ఏం జరిగింది చెప్పండి, మీరు చెప్పండి. నా లవ్ మ్యారేజ్ మేడం. చాలా ఇష్టపడే పెళ్లి చేసుకుంది మేడం. అంటే నేను కన్న తల్లిని పెంచిన మామయ్యలు అందరినీ వదిలిపెట్టి ఇష్టపడే పెళ్లి చేసుకుంది మేడం. కాకపోతే అంతకుముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మా క్లోజ్ ఫ్రెండ్ నాగరాజు నుంచి మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఆమెతో మాట్లాడాను మేడం. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటే నాకు కట్నం రూపాయి ఇద్దాను మేడం. తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నాను మేడం. ఎంగేజ్మెంట్ కూడా నేను ఆఫీస్లో మా సార్తో అడ్వాన్స్ 5,000 తీసుకొచ్చి రింగ్ కూడా చేయించాను మేడం. రింగ్ చేయించి ఎంగేజ్మెంట్ చేసి ఒక 1 year గ్యాప్ ఇచ్చింది మేడం మ్యారేజ్కి. 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత అంటే ఈ మైండ్ సెట్ ఎలా ఉండదని చెప్పేసి గ్యాప్ ఇస్తే తన మైండ్ సెట్ మేడం అప్పుడులోనే కొంచెం డిఫరెంట్ మేడం. ఏంటంటే సపోజ్ వాళ్ళ అన్నయ్యకి తన గొడవ అనుకోండి మేడం, ఇంట్లోకి బయటకు వెళ్ళిపోతుంది, లేదంటే చేయకోసుకుంటుంది, కావాలంటే ఆమె చేసేసిపోతుంది. అక్కడ నుంచే అంటే తర్వాత పెళ్ళి అయితే మారుతుందేమో అని ఇష్టపడ్డాను, చాలా ఇష్టపడ్డాను మేడం. తల్లి కన్నా ఎక్కువగా ఇష్టపడ్డాను, కానీ మారుతుంది అనుకున్నాను మేడం. పెళ్ళి అయిన తర్వాత అనారోగ్యం చేసుకున్నాం మేడం. యాక్చువల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మన జాబ్ అంటే మా సార్ అన్నారు, నువ్వు ఎలాగ మరి విశాఖపట్నం వచ్చి జాబ్ చేస్తావు అంటే అప్ అండ్ డౌన్ తిరిగాను మేడం. పిఠాపురం నుంచి విశాఖపట్నం 150 km మొత్తం 2 months తిరిగాను మేడం. 2 months తిరిగి ఆ వచ్చిన డబ్బుతో అడ్వాన్స్ మొదటి వాళ్ళు మార్కెట్ వాళ్ళతో ఇచ్చి తీసుకెళ్ళాను మనకి. తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి స్టార్ట్ మేడం. మీ అమ్మతో మాట్లాడద్దు, వాళ్ళతో ఎవరితో మాట్లాడద్దు, ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అన్నట్టు. మా అమ్మగారు మధ్యపాలు ఉండేవారు ఫస్ట్. ఓకే. తర్వాత నా ప్రెజర్ వల్ల ఈవిడ ఏట్ అయిపోతారని భయంకి ఈవిడ వచ్చింది మేడం. యాక్చువల్గా అమ్మాయికి ఈ మూతి వంకల చిన్న అదేదో తర్వాత చిన్న స్ట్రోక్లా వచ్చింది మేడం. అప్పుడు మా అమ్మ 20,000 పెట్టి అక్కడ కారు పెట్టి విశాఖపట్నం తీసుకొచ్చింది మేడం. కారులో మొత్తం బాగా చేసింది మా అమ్మాయినండి. అయితే హాస్పిటల్లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మేడం. అయితే అమ్మాయి యాక్చువల్గా రాజీ అంటే మా ఫ్రెండ్ మేడం. అమ్మాయి ఎవరితో ప్రపోజ్ చేస్తానంటే ఎలా ప్రపోజ్ చేస్తే బాగుంటుందని అడిగింది మేడం. నేను చెప్పే సమయానికి ఈ అమ్మాయి వినేసిందండి. వినేసి నీకు ఎవరితో ఉంది, నీకు ఎవరితో లింక్ ఉంది ఎలాగనేసి గొడవ మేడం. ప్రతిసారి హాస్పిటల్లో కూడా గొడవ చేసేసేది. ఇంటికి తీసుకొచ్చాను మేడం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకుని కూడా గొడవ మేడం. గొడవ అయితే సడన్గా ఏం చేసిందంటే బాబుని పట్టుకొని వెళ్ళిపోయింది మేడం. చిన్న బాబుని పట్టుకొని వెళ్ళిపోయి పిఠాపురం యాక్చువల్గా వెళ్ళిపోయింది. కానీ గోదావరి రాజమండ్రి దగ్గర ఉన్నాను, గెంచేస్తాను, చచ్చిపోతాను అని నాటకాలు ఆడారు మేడం. అది వీళ్ళ ఫ్రెండే చెప్పాడు మేడం, ప్రసాద్ అని వీళ్ళ ఫ్రెండే చెప్పాడు. ఇప్పుడు బాబు ఏం రాజమండ్రి వెళ్ళలేదు, పిఠాపురం ఇంట్లోనే ఉన్నాను. నేను ఎంక్వైరీ చేస్తే అమ్మ ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత నుంచి ఇంకేముంది మేడం, ఇంకా స్టార్ట్ ఇంకా సైకోగా ప్రవర్తించింది మేడం. ఏదే సపోజ్ ఏదైనా గొడవ అయిందనుకో ఫస్ట్ కోసుకునేది. చాలా మాట్లాడి మేడం. నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఇరుగోలకి పొరుగోలకి ఈ అబ్బాయి ఇటువంటి తోడు పోస్టర్ చేసి చూపించేది. షూటింగ్ వచ్చినట్టు ఏ భర్తకైనా రాగానే ఏంటండి అడుగుతారు కదా మేడం. మంచిగానే ఇస్తారు కదండి. కనీసం రాగానే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయావు, మొదటి వాళ్ళకి ఏమించుకున్నావు, ఏం మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా,
అంత ప్రాణంగా ప్రేమించే అమ్మాయి. అంటే మీరు ఎప్పుడు మీ అమ్మగారి దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ వెళ్ళిపోయారు? వెళ్ళలేదండి, నా దగ్గర రాలేదు. మన ఈ అమ్మాయి మధ్యలో మీ ఇంటికి వచ్చి తీసుకెళ్లాడు కదమ్మా ఇతను. అది మేడం నాకు మీ అమ్మతో ఉండకూడదు, అక్కడికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉన్నారు మీ అమ్మగారి ఇంట్లో? 5 రోజులు 10 రోజులు 6 రోజులు 1 వీక్ ఉంది మేడం. 1 వీక్ వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఊరుకున్నదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ బాబుని పట్టుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఇస్తే మొత్తం నేను మా అమ్మ వెళ్ళాం. వీళ్ళు కార్లో వచ్చి నేను వెళ్ళిపోయాను మేడం. ముందు వెళ్ళి అంటే అప్పటికే పెళ్ళి సంవత్సరం అవ్వలేదు, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఏంటంటే నా గురించి ఇంకా అన్ని కేసులు వేస్తారు మేడం. రాయించారు మేడం. ఏంటంటే నువ్వు నీ తల్లితో ఉండకూడదు, మీ కుటుంబ సభ్యులు ఎవరిని కలనివ్వకూడదు, నువ్వు వేరేగా ఉండు నాతో అని రాయించింది మేడం. సరే ఇష్టపడ్డాను కదా అని సంతకం కూడా చేశాను మేడం. అలాగనే మేడం వాళ్ళు ఇంకా లేట్ అయినా సరే ఏదైనా సరే. తర్వాత నాకు డ్రింకింగ్ అంతకుముందు ఉంది కదా మేడం. తర్వాత ఇవి పెట్టిన టార్చర్కి ఇవి చేసే సైకో బుద్ధులకి కొంచెం డ్రింకింగ్ అలవాటు అయిపోయింది మేడం. వచ్చి కనీసం రోడ్డు మీద తిట్టడం కానీ కొట్టడం కానీ ఏమీ చేయలేదు మేడం. కొట్టకుండానే పోలీస్ స్టేషన్లో కొట్టాడని కంప్లైంట్ ఇచ్చింది మేడం. నాకైతే ఈ అమ్మాయి వద్దంటే ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చింది, ఈ అమ్మాయి అయితే నాతో వద్దు అని నేను అన్నాను. అయితే నువ్వు ఆ అబ్బాయిని బతిమాలకోమని ఎస్ఐ సిఏ పంపించారండి. బతిమాలిందండి 1 year 1 hour బతిమాలింది. బతిమాలితే నేను వద్దమ్మా నీతో కోపరం చేయను, ఎందుకు కోపరం చేయను అని అడిగిందండి. ఈ సైకో బుద్ధులు నాకు నేను మారుతాను అన్నాను. నువ్వు మారవు అలాగే ఎన్నోసార్లు చెప్పింది మేడం, నువ్వు మారవు అని చెప్పానండి. అయితే కేసు క్లోజ్ చేసి నన్ను సబ్జైలు పంపించారు మేడం. సబ్జైల్లో 10 days ఉన్నాను మేడం. మా వాళ్ళు బెయిల్ పెట్టారు. బెయిల్ పెట్టి ఆ బెయిల్ ద్వారా నేను బయటకు వచ్చాను మేడం. వచ్చిన 10 days ఆఫీస్కి వెళ్ళాను మేడం. ఆఫీస్కి వెళ్ళాను సోమవారం అనుకుంటాను మేడం. సోమవారం వెళ్ళాను 6 o'clock వచ్చి పడిపోయాను మేడం. ఎలాగంటే ఈ కాలు ఈ చెయ్యి ఈ కాలు వంకరేది మేడం. వంకరే పడిపోయి 10 నిమిషాలు మళ్ళీ లేచాను మేడం. మేడం గారు ఉంటారండి, మేడం గారు ఆవిడ చూసుకుంది. ఆవిడ హాస్పిటల్ జాయిన్ చేసింది. జాయిన్ చేస్తే సోమేల్ గారి డాక్టర్ ఉన్నారండి. మామూలు ఫిక్షన్ స్ట్రోక్ వచ్చినట్టుంది అబ్బాయికి నుంచి పంపించడానికి చూసారండి. ఆయన మామూలు మందు వాడడానికి పంపించాడు. పంపించి రిటర్న్లో ఎందుకు మరి తెలియదు అర్జెంట్గా ఆయనే ఫోన్ చేశాడు. అర్జెంట్గా అబ్బాయిని రమ్మని చెప్పాను అన్నారు. రిటర్న్లో వెళ్ళేప్పుడు ఆయన ఏమన్నారంటే బాబు నీకు బ్రెయిన్ స్కాన్ చేయగలరు. అప్పుడు ఆయన చెయ్యం ఇలా కూర్చొని బాబు అని చెప్పినట్టునే మళ్ళీ స్ట్రోక్ వచ్చింది మేడం. ఆ స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా ఎస్టీకి వచ్చింది మేడం. అక్కడ స్ట్రోక్ ఎందుకు వస్తుందో కూడా నాకు తెలియదు. అయితే ఇంకా బ్రెయిన్ స్కానింగ్ లోపల పంపించారు. బాబు ఒక 5 నిమిషాలు స్ట్రోక్ వచ్చింది అని చెప్పదు అంటే అప్పటికి స్ట్రోక్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా చివరిగా వస్తుంది. కొన్ని ట్యాబ్లెట్లు వేస్తున్నాను మేడం. ప్రతిసారి ట్యాబ్లెట్లు వేస్తున్నాను. అవి వేయకపోతే మళ్ళీ నాకు స్ట్రోక్ వచ్చి పడిపోతుంది. ఈసారి స్ట్రోక్ వచ్చి కూడా చనిపోతారని చెప్పింది డాక్టర్. అంటే బ్రెయిన్ స్కాన్ చేసి ఏం చెప్పారు? బ్రెయిన్ స్కాన్ చేశాను మేడం. బ్రెయిన్ స్కాన్ చేసి బయటకు వచ్చేసాను. అప్పుడు వచ్చిన స్ట్రోక్ 1 hour దాకా వచ్చింది మేడం. స్ట్రోక్ మొత్తం బాడీ మొత్తం స్ట్రోక్ కలిపి వెంటనే ఐసీలో జాయిన్ చేశారు మేడం. జాయిన్ చేస్తే సోమేల్ గారు బుచ్చిరాజు గారు న్యూమరాలజిస్ట్ మేడం. ఆయన బ్రెయిన్ ఆయన వచ్చి నాకు తీసిన స్కాన్ రిపోర్ట్లని చూశాడు. ఈ అబ్బాయి 1 hour కన్నా ఎక్కువ బతకడు. లేదు అంటే కోమలోకి వెళ్ళిపోతారని చెప్పారు. ఒకవేళ 1 hour కన్నా ఎక్కువ బతికినా ముక్కంట చెవులంట నోటంట బ్లడ్ వచ్చి పోరాడని చెప్పారండి. చెప్పారు. అంటే ఈ అబ్బాయి ఎంత ఆలోచించుంటాడో, ఎంత నరకయాతన అనుభవించుంటాడో, ఈ అబ్బాయి విషయంలో అసలు ఏం జరిగిందని చెప్పి మా అమ్మని అడిగి నాకైతే హాస్పిటల్ జరుగుతుంది తల మీద అన్నారండి. నాకు ఇలా కొట్టారని కరెక్ట్గా చెప్పలేకపోయింది మేడం. అసలు నేను చనిపోయిన విషయం కూడా బయటకు వచ్చాక చెప్పారండి.
అలాగా 15 days ఉంచారు మేడం హాస్పిటల్లో. ఐసీలో అలా అబ్జర్వేషన్. ఐసీకి పోవడం ఊరికి అందట్లేదు మేడం. నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా సార్ నాకు అదోలా అంటే ఉంటుంది. బ్రెయిన్ లో నరాలు చిట్లు పోవడానికి సిద్ధంగా ఎందుకు వచ్చిందంటే ఆయన ఏమన్నారంటే ఆ అబ్బాయికి బ్లడ్ అనేది చాలా పవర్గా వెళ్తుంది, బ్లడ్ ఎక్కువ ఉంది. 80% ఆయన ఆలోచించిన ఆలోచనలకి ఎవరో గట్టిగా కొట్టారు దెబ్బలు. దానికి ఏంటంటే బ్రెయిన్ లోకి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, అది బ్లడ్ స్టాక్ అవుతుంది. ఆ క్లాట్ అవడం వల్ల ఆ అబ్బాయి చెప్పలేం, బతకొచ్చు చనిపోవచ్చు అనే విధంగా చెప్పారు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఇది జరిగింది. నా పిల్లలిద్దరిని పెట్టుకొని నా పిల్లలు నాకు కావాలి మేడం, నేను కాదనట్లేదు. నా పిల్లలు అయితే నాకు కావాలి, ఎందుకంటే నేను కన్నాను మేడం, వాళ్ళు నాకు కావాలి. ఇలా నాకు సైకోగా ఇంతలా చేసింది ఇప్పుడు కూడా అబద్ధాలు వీళ్ళు ముగ్గురండి. ఇప్పుడు కూడా కట్నం ఇచ్చారని చెప్తున్నారండి వీళ్ళు. ఎలాగండి ఇచ్చారు నాకు? ఎవరి చేతికి ఇచ్చారండి? పెళ్లి చేసుకుని నేనే మా అమ్మని నాకు చెప్పుకుని అలవడం ఏంటండి? రూపాయి కట్నం వద్దని ఆవిడ చెప్పాను, నేను ముందు మీద చేసుకుని చెప్పానండి. ఎందుకంటే అబద్ధాలు ఆడతారండి, అబద్ధాలు ఆడతారు. తర్వాత పిల్లలు దిగబెడతాం బాలింతరాలన్నప్పుడు వాళ్ళ అమ్మ డిమాండ్ చేసిందండి. కరెక్ట్ అమ్మా, మీరు వాళ్ళ అమ్మ డిమాండ్ చేసింది కరెక్టే. మీరు అబ్బాయికి చెప్పకుండా మీరు ఎందుకు వాళ్ళ అమ్మకి వాళ్ళ అబ్బాయికి చెప్పొద్దు అన్నదండి. అవునమ్మా, ఉండండి. ఆవిడ రేపు వెళ్ళి ఎవరు మీ అమ్మాయి ఇంకొకరిని ఎవరైనా నరికేసేయండి, మా అబ్బాయికి చెప్పకుండా అంటది. మీరు నరికేస్తారా? నరికేస్తాం. అలా కాదమ్మా, అలా కాదు, తప్పు తప్పు. అది మీరు మాట్లాడేది చాలా తప్పమ్మా. మీరు కూతురు ఉండండి, కూతురు జీవితం అంటే మరి అప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఎందుకు చేశారు అతనికి పెళ్లి? కొడుకు తల్లికి తగు పెట్టకూడదు. ఎందుకు ఎందుకు ఎలాగా మరి? ఎందుకు అప్పుడు ఎందుకు సంవత్సరం పెట్టుకున్నారు కదా మీ అబ్బాయిని? మీ ఇంట్లో ఉన్నారు కదా, అబ్బాయితో డిస్కస్ చేయాలి కదా, ఏదైనా అబ్బాయితో మాట్లాడాలి కదా. తప్పు కదా, అది తప్పు. అది తప్పు అనిపించలేదండి. తప్పే, నేను ఇప్పుడు చెప్తున్నా తప్పే. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు ఎవరిని నమ్మలే, ఇప్పుడు మీరు చెప్పింది నమ్మలేం. ఎందుకంటే ఇష్టపడి చేసుకొని మీ ఇంట్లో ఉండి మీరు వాళ్ళ అమ్మకి చెప్పకుండా పెళ్లి చేశారు. ఇవన్నీ నీకు తెలుసమ్మా? మీ ఆయనకి ఇట్లా ఏమీ ఫోన్ చేసి చెప్పలేదు. నా భర్తకి ఎలా ఉందని కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు. ఎందుకు చెప్తారమ్మా నీకు? నీ భర్తకి ఎలా ఉందో నువ్వు తెలుసుకునే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో ఏది నిజం లేదు, అన్ని అబద్ధాలేనా? ఫోన్ చేసి ఒకటే మాట చెప్పమ్మా, ఒకటే మాట. ఇప్పుడు అతను చెప్పిన అబద్ధాలు ఉన్నాయి మేడం. ఏమి నిజాలు ఉన్నాయి? తను సైకోలా డిసైడ్ అవ్వడం నేను కాదు మేడం. తను అన్ని కూడా మేడం, నీ రక్తం చూస్తేనే కానీ నాకు నిద్ర పట్టదు. నీ రక్తం నువ్వు కోసుకుంటావా, నన్ను కోసుకోమంటావా? తను కోసుకోవడం ఏంటన్నా నేనే కోసుకునేదాన్ని మేడం. చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది మేడం. వెళ్ళేటప్పుడు ఎదిరింత లక్ష్మి గారు ఉంటారు మేడం మార్కెట్. ఆ అమ్మాయి ఆవిడ చెప్పింది కాలు తీసింది మేడం, మెట్టెలు తీసింది మేడం. ఇంకా నాకు సతీష్ వద్దు, సతీష్తో నేను విరాకలు తీసుకుంటున్నాను చెప్పి వెళ్ళిపోయింది. మెట్లు పెట్టుకుంది మేడం. ఇంతకు ముందు అయితే మేడం మన కంపెనీలో కూడా మెట్లు లేవండి, ఇప్పుడు పెట్టుకుని తాలిబొట్టు లేదు, ఇప్పుడు తాలిబొట్టు వేసుకుని వచ్చింటుంది నాకు. అది మేడం. ఆ తర్వాత నుంచి ఇంకా చెప్పడానికి ఏమన్నా మేడం, ఇంకా నా పర్సనల్ విషయాల్లో అనుమానాలు. నువ్వు లేట్కి ఎందుకు వస్తున్నావు? ఈ అమ్మాయికి బ్లడ్ పడ్డప్పుడు మేడం గారు ఈయన తీసుకెళ్లి వైజాగ్లో చూపించిన మాట నిజమే, కాదంటలేదు. కాకపోతే చూపించిన తర్వాత ఒక నెల రోజులు ఎంతో తిన్న మామూలు చూసిన తర్వాత నెల రోజులు పోయిన తర్వాత ఇద్దరి మధ్యన ఏదో గొడవ వచ్చిందండి. సంథింగ్ భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఏదో గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత నెల రోజులు పోయిన తర్వాత మా ఇంటికి పంపించారు అతను. మా ఇంటికి పంపిస్తే నేను అన్నప్పుడు కాకినాడ హాస్పిటల్లో చూపించమని చెప్పింది తినండి. కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించేవండి. చూపిస్తేనేమో అక్కడి నుంచి ఏమో ఇతనికేమో టెస్ట్లు వేసి చేయాలా, చెన్నైలో ఎక్కడో టెస్ట్ ఉందండి, ఎక్కడో టెస్ట్ ఉంది, అక్కడో టెస్ట్ ఉందంటే మా నాన్నగారు నా చిన్నతనంలో క్యాన్సర్తో చనిపోయారండి. నేను వాస్తవం చెప్పిన నాలుగు, నాకు 11 సంవత్సరాల వయసు అండి. 11 సంవత్సరాల వయసులో అయితే మా చెల్లి కూడా ఇంకా తెలియని వయసులో చనిపోయారండి. ఆ క్యాన్సర్ రోగంగా నీకు వచ్చేయిందేమో అని చెప్పి ఈయన అనుమానపడివాడు. జీన్స్ ప్రకారంగా వచ్చేసిందేమో నీకు క్యాన్సర్ రోగం నాకెక్కడ అంటుకుపోద్దేమో ఈయన ఫీల్ అయిపోయాడు. చెప్తుంటే అలాగని చెప్పేసి అప్పుడు తిన్నేమో కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేసిండి.
నా కొడుక్కి 15 రోజులు హాస్పిటల్లో మన వైజాగ్ హాస్పిటల్ ఉన్నారు అని చెప్పారు కదా వీళ్ళు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. వైజాగ్ మేము వెళ్ళి చూసినప్పుడన్నా వైజాగ్ కోసం నేను 3 సార్లు ఇంటికి వెళ్ళానండి. 3 సార్లు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళానండి, కారు కట్టించుకుని వెళ్ళానండి, 3 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళానండి. ఎప్పుడు కూడా ఇంటికాడ లేడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఆ లైఫ్ బాగుంటుంది రాదు, నువ్వు ఇంటికి ఎందుకు రావడం, నేను ఏదో రకంగా తీసుకొస్తానంటే ఎస్ఐ గారు ఫోన్ చేసిన అదే డైలాగ్ చెప్పేదండి. ఇవిడ సిఏ గారు ఫోన్ చేసిన అదే డైలాగ్ చెప్పేదండి, కానిస్టేబుల్ గారు ఫోన్ చేసిన అదే డైలాగ్ చెప్పేవారండి. అదే సమయంలోనే నెల 15 రోజులు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు వీళ్ళ అమ్మగారితో నేను మాట్లాడానండి. ఆంటీ గారు పిల్లని తీసుకుని 2 పిల్లలోనేమో ఇంటి పక్క వాళ్ళకి అప్పచెప్పాను తెలిసాను మేడం గారు. నేను ఎంత దుర్ఘటన సంఘటన అంటే, ఎంత దైద్యమైన సంఘటన అంటే నా జీవితంలో నిజంగా ఇప్పుడు రాకూడదు ఉన్నటువంటి సంఘటన. 2 పిల్లలు నేను ఇంటికి వెళ్తులోకి 4 రోజులు పోయాక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తులోకి అలా రోడ్డు మీద పడి ఉన్నారు మేడం గారు. తెలిసి మీకు నెల రోజులు హాస్పిటల్ నెల 15 రోజులు అంతా టెస్ట్ల అవుతులోకి నాకు నెల 15 రోజులు పట్టేద్దాని పోతే మీరు ఒక 10 రోజులు ఆంటీ గారు తీసుకెళ్లి పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి అంటే వస్తున్నానని చెప్పిందండి. రాఘవ్ గారు కూడా ఆయన మాటలు అబద్ధం అయితే వైజాగ్ జీజీహెచ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు కూడా ఫోన్ చేయట్లేదు, అడగండి తన్నే. వాళ్ళ భర్తకు ఫోన్ చేయట్లేదు, అడగండి. వాళ్ళ భర్తకు ఫోన్ చేసినప్పుడు కూడా అదంతా అబద్ధం అండి, మీరు నమ్మవలసిన పని లేదండి. అదంతా డ్రామాలండి. ఆయన సర్ది చెప్పేశారండి. చేయలేదు నీకు ఎప్పుడు ఫోన్లు చేశారు మేడం, ఏమన్నా తెలిసాను మేడం గారు, ఎంత కూడా రెస్పాన్స్ లేదండి. పిల్లలు చూసుకున్నాక రారండి, నిలిపింది ఎలా పోతే ఎలాగో అనుకున్నట్టు ఫీల్ అయ్యాను మేడం. అందుకే నేను ఎంతో ఇష్టపడ్డాను మేడం, ప్రేమించి. కానీ నాకు చెప్పడం బట్టి అతను ఫోన్ చేశాడు నాకు. నేను అంటే ఇలాగ హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఇంకెవరితో మాట్లాడించడం అయితే క్లియర్ గా నేను చూడలేదు మేడం. అది మీరేమనుకుంటున్నారంటే మీ ఉద్దేశం ఆవిడ మీకు వద్దు అని మీరు ఒక డెసిషన్కి వచ్చారా? అంటే నేను ఎంతో అనుభవించాను మేడం, ఇంకా అంత కాదు. 6 సంవత్సరాలకు ఎంత అనిపించేస్తారండి? 6 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీరు బాగున్నారు. అవును మేడం, 2 సంవత్సరాలు 2వ సంవత్సరం వచ్చి చూసారు మేడం, అది ఇంకా దారుణం మేడం నా లైఫ్ లో. అంటే మీరు అమ్మాయి తల్లి దగ్గర కూడా పంపించేది కాదండి. మా అమ్మ నేను తలుపులో ఉండి కింద నుంచి సతీష్ అని పిలిచేది, కానీ ఇంటికి వచ్చి ఒకసారి పిలిస్తే అండి మా అబ్బాయికి బాగాలేదండి, ఒంట్లో బాగాలేదు మా అమ్మ వచ్చింది పైకి వస్తుంటే నాకు వెంటనే నేను ఫోన్ చేసి మీ అమ్మ వస్తుంది రావద్దని చెప్పి వచ్చిందంటే మొట్టే నేను లోపల నెయిల్ పాలిష్ తగ్గేస్తాను, లేదంటే కోసుకుంటాను, దూకేస్తాను. అర్ధరాత్రి 12 ఒంటి మీద మ్యారేజ్ చేయాలి. సరే, ఇప్పుడు వాళ్ళని అనుకోలేదు. ఇప్పుడు అంటే కేవలం ఇప్పుడు ఆవిడ మిమ్మల్ని ఏ విధంగా హింసించి అంటే మీ అమ్మగారిని రావద్దు అన్నదే తప్ప, ఆవిడ చేసిన తప్ప. అనుమానం పెట్టేసి ఏం అనుమానం పెట్టేసింది? లేనిపోనివ్వండి మేడం. అవును సరే, ఎవరితోనో మాట్లాడు. అవును, మీరు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడు. ఇప్పుడు మీరు ఒక మాట మీరే చెప్పారు, మీ ఫ్రెండ్ మాట్లాడు. ఆ అమ్మాయి పరిస్థితిలో ఎవరున్నా అలాగే అనుకుంటారు కదా. ఇప్పుడు అమ్మాయి పరిస్థితిలో ఆ చెల్లతో మాట్లాడిన చెల్ల కూడా నేను ఇంతలా అంటుందని చెప్పి ఆ చెల్ల నేలకేసి కొట్టి కొత్త చెల్ల కొన్ని కాదండి, సెల్ నేలకేసి కొడితే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? అలా కాదు, అమ్మాయిని పిలిపించి మీరు చూపించి ఇదిగో పలానా అమ్మాయి అమ్మ, ఇది ఈ అమ్మాయితో నేను మాట్లాడా అని అన్నా. మీరు ఎప్పుడు అమ్మాయితో మీరు ప్రూవ్ చేయడానికి, మీరు అమ్మాయితో మీ ఇన్నోసెన్స్ మీరు ప్రూవ్ చేయడానికి ట్రై చేయలే కదా. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎలా కొన్ని నమ్మేలాగలేవు, మీరు అలా ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా నిజాలు మాట్లాడలే. లేదు, మీరు మాట్లాడలే, వాళ్ళు మాట్లాడలే. అది వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఎవరికి ఏ ప్రయోజనం ఉండదండి. అంటే మీ అమ్మాయి సైడ్ ఏ తప్పు లేకుండా ఈ రోజు అతను వచ్చి అంత ఉండండి, అతను ఎంటపడి అలా ఎంటపడి పెళ్లి చేసుకున్న ఒక అతను మీ అమ్మాయి సైడ్ ఏ తప్పు లేకుండా ఈ రోజు నాకు అమ్మాయి వద్దని చెప్తాడా? మీరు అతను చెప్పిన మాటలు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. అతనేమన్నాడు, వాళ్ళ అన్న చెప్పినా కూడా అమ్మాయి వినదండి అన్నాడు. అన్నప్పుడు అర్థం ఏంటి? మీరు ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నించారని అతను చెప్పాడు కదా. మాట వెనకపోతే అంత దూరం వెళ్తాను మేడం గారు. నేను వాళ్ళ అమ్మగారు ఇందాక కూడా టెంట్ లో బయట ఏంటంటే వాళ్ళ కోట బియ్యం వాళ్ళు మన లలిత బ్రాండ్ అని చెప్పి కింద మాట్లాడారు.
ఎల్లకాలం నేను బతికాను కదమ్మా, నాకు 40 అలా కాదండి, మీరు వదిలేసింది అంటున్నారు, వాళ్ళేమో మీరు తరిమేశారు అంటున్నారు. ప్రమాణకం చేస్తానమ్మా. మేడం గారు, నేను పాప పొంగు జల్లిందని వెళ్ళాను మేడం. నా ఒక్కగానొక్క కూతురు, నా బిడ్డలు 4 బిడ్డల మీద నేను ప్రమాణకం చేస్తున్నాను. నేనే కానీ తగిలిస్తామ్మా, నాకు ఆ పాపం తగులుతుందమ్మా. ఒక ఆడదా ఏంటో ఆడదయే అలాగనిసి నేను చార్టేశాను. ఒరే తప్పు, కడుపుతో ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నావు. ఒక స్త్రీని మనం వదిలిపెడితే పాపం, కడుపుతో ఉన్నది కానీ చేసుకున్నావు కనుక నీ బతుకు నువ్వు బతుకు, నా ఇంటికి కడుపుతో ఉన్నదని వీళ్ళిద్దరిని ఒకటి చేసిందమ్మ పెళ్లి అవ్వకముందు ఆ తల్లి. ఒకటి చేసాక తప్పుడు మాట్లాడండి, అయ్యే తప్పుడు మాట్లాడండి. తల్లి ఎవరైనా చేస్తారండి, తప్పుడు మాట్లాడండి, అయ్యి చాలా తప్పుడు మాట్లాడండి. మీ కొడుకు ఇష్టపడి మీ వెంటబడ్డాడు చేసుకున్నాడు. మధ్యల పాలనలో వీళ్ళిద్దరూ ఒకటి కరెక్టే అండి, అది ఎవరు మీ కొడుకు ఇష్టపడి చేశాడు. అవును, అది అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడు అమ్మాడు. అదైతే అవునండి, వెళ్ళింది కాదండి, వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మీ అమ్మాయి అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయి కూడా చెప్పింది. తప్పేంటి? దానికి ఆవిడేం చేస్తుంది? దానికి ఆవిడేం చేస్తుంది? అమ్మ 6 నెలలు అమ్మ వాళ్ళిద్దరు కలవడానికి ఆవిడేం చేస్తుంది? మీరు మాట్లాడిన మాట తప్పు. ఆవిడ తెలుసు, మీరు మాట్లాడిన మాట తప్పు. ముందు సారీ చెప్పండి. ఆ తల్లి కలిపింది అన్నమాట తప్ప కాదా? ఇద్దరికి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎందుకున్నారు? ఎవడెళ్ళి అడిగాడు? నీ కొడుకు వెళ్ళి అవును వెళ్ళి అడిగాడు, పెళ్లి ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానంటే చేసుకోమంది తల్లి. ఇంట్లో ఏం చేస్తారు? నీ కొడుకున్నాడు ఆ బుద్ధి నీ కొడుకు ఉండాలి మరి. అంతే. ఆవిడ అనకండి. నేను అనలేదు. అన్నారు మీరు, అన్నారు అంటే ఆ రోజు తప్పు అన్నారు. ఈవిడ తీసుకెళ్లి వారం రోజులు మా చెల్లి అక్కడ ఉన్నప్పుడు ఈవిడికి ఎవరికైనా సరే చుట్టుపక్కల వాళ్ళకి మా వాళ్ళని చెప్పిందే మడకండి. చెప్పలేదు మేడం, రహస్యంగా పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు మేడం గారు. ఇంటి పక్కల ఎందుకు చెప్పరండి? రహస్యంగా పెద్ద కొడుకు నేను గొప్పవాళ్ళని కాదండి, నా అన్నదమ్ముల చుట్టుపక్కల ఉన్నారండి. రహస్యంగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేదంటే ఒక లెక్కలా మనం ఉండేటప్పుడు నడుపు కొడుకు పెద్ద కొడుకు ఉంటుండగా నడుపు కొడుకు మ్యారేజ్ చేసుకుని కడుపుతో 6 నెలలు అమ్మాయిని తీసుకొచ్చాడని అంటే ఎవరైనా అనుకుంటారు కనుక మా ఆడపడుచు కూతురు అనేసి నేను చెప్తే, అలాగని చెప్పిన 10 నిమిషాల్లోనే కిందకి దిగిపోయి చెల్ల సతీష్ ఫోటో చూపించి నేను అలా ఆడబడి కూతురు కాదండి సతీష్ మీరు కొడుకు చేసుకున్నాక ఇంటికి తీసుకో. ఒకటి మీకు అలా నీ కొడుకు ప్రాబ్లం ఉంటుందంటే ఇంటికి పిలవకూడదు. ఇంటికి తెచ్చుకున్నాక కోడల్ని పట్టుకొని ఆడబడుచు కూతురు అంటే ఏ కోడలు ఒప్పుకుంటది? కొన్ని రోజులు ఆగు స్వాతి. ఎందుకు ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? నేను చెప్పాను మేడం, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. చెప్పేసిన తర్వాత అందరూ అన్నారు ఏం కాదు నీ కోడలాట కదంటే, సరే మా కోడలని మరి ఏం చేస్తానని చెప్పేసి మరి ఊరుకుండిపోయాను మేడం. మరి ఇంక నేనేం అనలేదు. ఇంకా అక్కడ చెప్పేశాను మేడం. ఇప్పుడు గొడవ వచ్చింది అన్నదే తిన్న ఇది కోళ్ళని చెప్పనన్న విషయం గురించి గొడవ వచ్చింది. తినకు ఎందుకు కోపం వచ్చిందంటే అండి, కిందకి దిగినప్పుడు మరుసటి రోజు ఉదయం కిందకి దిగినప్పుడు ఒక ఆవిడ అన్నదట, ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మీ ఆయనట కదా, మీ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఈవిడ చేరదీసిందట కదా అని అన్నారట. ఎవరండి? సొంత అన్నగారినండి. ఆ మాట అన్నారు లేదో విషయం మీకు తెలుసు. ఇంకో విషయం చెప్పింది ఆలోచించండి. ఈవిడ నా దగ్గర ఏమో ఇద్దరిని కలిపినట్టుగా మాట్లాడేదండి ఫోన్ లో. ఏంటి ఎన్నో సార్లు అండి, ఎక్కడ దాకా తెలియదండి, ఫోన్ వాడటం తెలియదండి మీకు. మొన్న నీ పోలీస్ స్టేషన్ లో మీ పోలీస్ స్టేషన్ లో నేను ఇచ్చాను, ఆంటీ గారు మీ నెంబర్ డిలేడ్ అయిపోయిందంటే సరిగ్గా నా కొత్త నెంబర్ పాత నెంబర్ లేదని. మేడం గారు చిన్న నెంబర్ నా దగ్గర లేదండి. నా చెల్లెలు జీవితం కావాలనుకున్నాను కాబట్టి వీళ్ళిద్దరు కలవాలన్న విషయం మీద మీరు కూడా మన ఇద్దరికి గొడవ అయిన తర్వాత కూడా తినకే నాకు మాట కూడా వచ్చిందండి పోలీస్ స్టేషన్. అప్పుడు దాకా మా ఇద్దరికి మాట రాలేదు. అయితే ఈ మేడం గారితో రాత్రి 2 గంటల వరకు కూర్చున్నాను రైల్వే స్టేషన్ లో. నేను ఎందుకు కూర్చున్నా మొత్తం లేపేస్తాను. నా అక్క చెల్లెలకు గానీ, నా అక్క చెల్లెల పిల్లలకు గానీ, అదే నా చెల్లి పిల్లలకు గానీ, నా చెల్లికి గానీ మీరు మోసం చేస్తే మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా బతకరు. ఇదే స్టేషన్ లో నీ కోర్టు వాయిదాకు నీ కొడుకు వస్తే నేను ఉంచును అన్నావు. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలంటారు చెప్పండి? అంటే ఆవిడ ఇప్పుడు ఎవరు చెడ్డవాళ్ళు అంటారు? ఇప్పుడు ఆవిడ చెడ్డ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి. నేను ఇప్పటికి ఈ అమ్మాయిని కోరుకునేదన్నా మేము కోరుకునేదన్నా ఒకటండి. నాకు తండ్రి లేకుండా నేను బతికానండి. ఆ బతికేటో నాకు తెలిసింది. నేను చిన్నప్పటి నుంచి కాఫీ హోటల్లో కప్పులు కడిగానండి.
ఎన్నో పనులు చేశానండి, మూటలు మోసాను, ఎంతో ఎదగా బతికానండి. తండ్రి లేని బతికేటో నాకు తెలిసండి. అటువంటి బతిక పిల్లలకు వద్దండి. సరే ఓకే. సో అందుకని మీరు అదే ఆ కుర్రాడు నిలబడమంటున్నానండి. తండ్రికి ఎందుకు పోషించరు? తండ్రికి ఎందుకు నిలబడలేదు? పోషిస్తాను మేడం, ఎలాగండి? ఎక్కడండి? పోషిస్తానండి. సంవత్సరం అవుతుందండి ఇప్పుడు వచ్చి, నువ్వు కనీసం పిల్లలకి ఎలా ఉందని ఫోన్ చేయలేదు. ఫోన్ చేసాను చేయలేదు.